దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వదోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఎవరి భండాసురుడు? ఈ భండాసురుడిని అమ్మవారు ఎందుకు వధించవలసి వచ్చింది? వీడి యొక్క జన్మ వృత్తాంతం ఏంటి? వీడిని వధించడం కోసం తర్వాత గణపతి యొక్క సహకారం ఎందుకు కావాల్సి వచ్చింది? ఈ భండాసురుడు ఎలా ఉద్భవించాడంటే, శివుడు మన్మధుణ్ణి తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మాండ పురాణంలో ఈ కథ చాలా మహత్తరంగా అద్భుతంగా ఉంటుంది. మన్మధుణ్ణి దహించి వేసిన తర్వాత ఆ బూడిద కుప్పని అలాగే అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. అక్కడికి బాల గణపతి ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి వస్తాడు. ఆయన బాల గణపతి చుట్టూ అక్కడ ఇక్కడ ఆడుకుంటూ 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 ఆ బూడిదలోకి వెళ్ళి ఆ బూడిదలో కూడా ఆడుకుంటూ ఉంటాడు. అరే ఈ బూడిదేదో బాగుంది అని చెప్పి ఆ బూడిదలో కొన్ని నీళ్ళు వేసి దాంతో బొమ్మ తయారు చేస్తాడు. ఆయన బాల గణపతి, శరీరం ఏమో బాల్యంలో ఉంది. మరి అమ్మవారికి పుట్టిన సంతానం అంటే ఆయన యొక్క ఆత్మ చైతన్యం ఎంత మహత్తరంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆ బొమ్మ తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేయగానే ఆ బొమ్మ భండ్ 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 అని శబ్దం చేస్తూ ఉద్భవించింది. వాడే భండాసురుడు. గణపతి ప్రాణం పోస్తే అలా ఆ భండాసురుడు ఉద్భవించాడు. తర్వాత వారిని వధించడం కోసం అమ్మవారు భండాసుర వదోద్యుక్త శక్తి సేనా సమన్విత, తానే మంత్రి శక్తిగా, తానే బ్రహ్మ శక్తిగా, తానే బాలా శక్తిగా, తానే వారాహి శక్తిగా, తానే